నా బండి అయితే మొత్తం తుక్కు అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాన్ని రిపేర్కి ఇచ్చిన, అందుకే కార్లో పోతున్నాం. ఒకసారి మరి అది ఏడాకి అయింది ఏమైంది అనేటువంటిది ఒకసారి చూడడానికి అని పోతున్నాం. కానీ దారిలో ఏంటంటే మొత్తం వీళ్ళు రోడ్లు వల్ల కొట్టి ఆ వేసులు ఈ వేసులు అన్ని సందులకి దింపుడు ఘోరం ఉన్నాయి. నేను ఒక 10 నిమిషాలలో చేరుకుంటాను. బండి ఎట్లా చేసాడు ఏం చేసాడు అసలు ఒక్కసారి చూడాలి. బండి లేకపోతే మాత్రం మొత్తం కష్టమవుతుంది. కార్లో తిరుగుడు అంటే ఎంతగానో తిరగాలి. పెట్రోల్ ఏంది రక్తం తాగినట్టు తాగుతాయి కార్లు. ఒకసారి అయితే మీకు బండి కాడికి ఆ బండి కాడికి అయినాక ఒకసారి అది సిచ్యువేషన్ ఎట్లుందో ఒకసారి చూపెడతాం. ఇదే ఫ్రెండ్ బండి నాది, బయటనే ఉన్నా చూసి అదే బండి మొత్తానికి అయితే మొత్తం ఇప్పినట్టు ఉన్నాడు. ఇంజన్ మొత్తం ఇప్పేసిండు. సో చూద్దాం ఇది ఏంది 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 ఏంది. ఈ కిందనైతే మొత్తం బీకింది. ఇదంతా వెల్డింగ్ చేపియాలి, ఇదంతా చేపియాలి. ఇక్కడ అక్కడ మొత్తం జెయింట్ బాడీదే మొత్తం ఉసిపోయింది. అక్కడ వెల్డింగ్ అంతా పోయింది. ఇక్కడ చూడొచ్చు స్పాట్. ఇదంతా వెల్డింగ్ చేపించుకు రావాలి. మళ్ళా ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. నాకు వీడేమో ఇప్పే తిప్పుతూనే ఉన్నాడు, అలా అడుగుతూనే ఉన్నాడు మావాడే మహేష్ అని. నా పాటలు అన్నీ ఎదురమ్మమ్మ ఇక్కడనే పెట్టేసిండు. ఇవన్నీ నాయ అన్నమాట పార్ట్స్. ఇవన్నీ నాయ అంటే నాయ కాదయ్యా, నా బండి మొత్తం అన్ని క్లచ్ ప్లేట్లు ఇవన్నీ కొత్త చేస్తారా లేకపోతే మరి ఏం చేస్తాడో మా వానికే తెలియాలి. ఇవన్నీ వాడు ఏం చేస్తా అది చేయించుకున్నాడే నా బాగా. మొత్తానికైతే నా బండి మొత్తం ఆగం. ఇప్పుడు లేని కార్స్ ముందర పడ్డట్టు అవుతుంది దీనివల్ల. మొత్తానికైతే ఎప్పటికైనా చేయించుకోక తప్పదు. సరే చూద్దాం ఇక ఇది చేయించుకొని చూసి మరి ఎట్లుంటది కండిషన్ ఏం కథ ఒకసారి అడిగినా పోతుంది. అయితే నా బండి మొత్తం ఎట్లా తయారైతుందో ఆ బండిని మొత్తం చేసినాక మళ్ళీ ఒకసారి వీడియో పెడతా. అప్పటి వరకు నేను ఇక రాత్రి అయిపోయింది మొత్తానికి. అయితే నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పటిదాకా ఇంతోటే తిరుగుడు అయింది మొత్తం నా బండి గురించి. మళ్ళీ పెడతా ఇక మొత్తం ఆగమా.